సెటిల్ అయిపోయింది కదా అంటే ఆ మాట చెబితే వైసీపీ వాళ్ళు కూడా సెటిల్ చేసుకుంటారు కదా. ఉమ్, అసలు సెటిలే చేసేసుకున్నారు. వాళ్ళ మీద ఎవడు కంప్లైంటే ఇవ్వాలి. అవును. ఉమ్, అంతే కదా, వాళ్ళు అసలు కంప్లైంటే ఇవ్వాలి. అవును. కంప్లైంటే ఇయ్యని దాన్ని స్కామాంధులు. ఉమ్, ఇప్పుడు వీళ్ళేమో హనీ ట్రాప్ గురైన వాళ్ళు. ఉమ్, కుట్రలు. ఆ. ఉమ్, ఎవడికో ఇప్పుడు వెళ్ళి జగన్ చెప్తే అదే. ఆడు మాట్లాడా, ఉమ్, జగన్ చెప్తాడు చేయి కోసుకున్నాడా, ఉమ్, జగన్ చెప్తే అమ్మాయి నువ్వు రా అన్నాడా, అదే కదా. జగన్ చెప్తే తీసుకెళ్లి కడుపు చేశాడా, ఉమ్, ఏం మాట్లాడతారు. ఉమ్, అవును. మనం కొంచెం సంస్కారయుతంగా అవును. ఇప్పుడు అమ్మాయిలు రైట్, ఆ అమ్మాయిలే రోడ్డు మీదకి వచ్చారు. ఈ గొడవ జరిగాక అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చాడు కిరణ్ రాయలు. ఆ, గొడవ జరిగాకనే కదా అతనిది ఇష్యూ నడిచింది. ఉమ్, ఇది బయ ఇంతకు ముందు జానీది ఉమ్, అవును. కోర్టు జైలు కూడా అయింది కదా, అరెస్టు జైలు కూడా. ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయిదే ఉంది. ఉమ్, అమ్మాయి పెళ్ళయింది, విడాకులు కూడా తీసుకుంది. ఉమ్, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, అవతలోడు ఐ లవ్ యూ చెప్పాడు, ఈ అమ్మాయి చెప్పింది. ఉమ్, అంతకు ముందే రేప్ చేశాడు అంటది. అది రేప్ కాదు, ఉమ్, ఆ, అమ్మాయి ఇష్టపడే వచ్చింది. అమ్మాయి ఇష్టపడే వచ్చింది. ఉమ్, అమ్మాయి ఇష్టపడే వస్తే పడుకోవడానికి ఈడేమన్నా ఉమ్, మన్మధుడా ఉమ్, పోని, ఉమ్, ఇతను ఏమన్నా మన్మధుడా అదే కదా. ఎగబడి రావడానికి. ఉమ్, అప్పుడు హనీ ట్రాప్ చేసింది. ఎవడు పడమన్నాడు నిన్ను, ఉమ్, ఎవడు పడమన్నాడు నిండు. ఇప్పుడు పెట్టావు కేసు, ఆ రోజు పెట్టాను అవును. ఏదో నన్ను అమ్మాయి ఎండబడుతుంది అప్పుడు నువ్వు అప్పుడే శ్రీరామచంద్రుడు అయ్యేవాడు. అదే కదా. ఉమ్, తాటకిని అడ్డుగట్ట చేసినటువంటి శ్రీరామచంద్రుడు అయ్యేవాడు. అవును. ఉమ్, అంతే కదా. అవును. కానీ అంతా అయిపోయిన తర్వాత